నిత్య జీవము అనగా నిత్యము జీవిస్తాం. ఈ లోకంలో ఈ శరీరము మనల్ని విడిచిపెడుతుంది, కానీ ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి. ఆత్మకి ఎప్పుడు కూడా చావు లేదు, నిత్యము యుగయుగాలు తరతరాలు జీవిస్తుంది. రక్షింపబడిన వారు పరలోక రాజ్యంలో దేవునితో పాటు జీవిస్తారు. రక్షింపబడిన వారి ఆత్మ నిత్యము యుగయుగాలు తరతరాలు నిత్య నరకంలో ఉంటుంది. తనకి మరణం లేదు. ఆత్మకి పురుగు చావదు, అగ్ని ఆరదు అని వాక్యం సెలవిస్తుంది. పురుగు చావదు. ఒక్కసారి చనిపోయినటువంటి వారు మళ్ళీ మళ్ళీ చనిపోరు. కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. ఆ జీవించే ఆత్మ ఎక్కడుంటుంది అని మనం ఈ లోకంలో బ్రతికి ఉండగానే మనం గ్రహించాలి. చనిపోయాక ఎక్కడికో పోతాంలే, ఎందుకు అందరితో పాటు మనం అని ఎవరైతే